హలో ఫ్రెండ్స్, నేను మీ హరిన్. ఈ వీడియో ఎవరు ఈ కన్యాకుమారి, అసలు ఈ శక్తిపీఠాలకు ఉన్న కథ ఏమిటో తెలుసుకుందాం రండి. బ్రహ్మదేవుడికి 10 మంది కుమారులు, అందులో దక్ష ప్రజాపతి ఒకడు. ఇక్కడ దక్షుడు వెళ్ళి చంద్రుణ్ణి మా 26 మంది కుమార్తెలను మీకిచ్చి పెళ్లి చేయాలని మేము నిర్ణయం తీసుకోగా చంద్రుడు సరే అనేసి పెళ్లికి ఒప్పుకుంటాడు. ఆ పెళ్లి సమయంలో సతీదేవి తన దైవుణ్ణి చూసి, అంటే శివుడిని చూసి చాలా సంతోషంగా ఇష్టపడుతుంది. దక్షుడికి 60 మంది కుమార్తెలు. రోహిణిని ఎక్కువ మాత్రము ఇష్టపడతా, తనతోనే సమయం గడుపుతా, తననే ప్రేమిస్తూ ఉండగా మిగతా 25 మంది భార్యల్ని మర్చిపోతాడు. అందుకు నారదుడు వచ్చి, ఎందుకు ఇలా బాధతో ఉన్నారు, మీరు వెళ్ళి మీ తల్లిదండ్రులకి చెప్పండి అని చెప్పగా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి తల్లికి చెప్తుండగా ఇవన్నీ దక్షుడు వెనుక నుండి విని, నేను ఇప్పుడే వెళ్ళి చంద్రుడితో మాట్లాడతాను అనేసి చెప్తాడు. దక్షుడు రాగానే చంద్రుడు లోకానికి వెళ్ళి మిగతా కుమారులు ఎక్కడున్నారు, వాళ్ళు ఎక్కడ అంటే ఇక్కడే ఉండాలి కదా అని చంద్రుడు అంటాడు. అప్పుడు లేదు, పుట్టింట్లో ఉన్నారు, పుట్టింటికి ఎందుకు వెళ్ళినాడు, అసలు నాతో చెప్పకుండా వాళ్ళు అట్లా వెళ్తున్నారు అంటే, మీరు ఎంతసేపు రోహిణి అనేసి ఉండడం తప్పు కదా, మిగతా 25 మీ భార్యలని మా కుమార్తెలతో కూడా మీరు సంసారం చేయాలి కదా అంటాడు. మీరు మీ స్థానం మర్చిపోయేసి ఏదంటే అది మాట్లాడుతున్నారు అనేసి కోపంతో ఏదంటే చడాపడా అని మాట్లాడేస్తాడు చంద్రుడు. అందుకు దక్షుడికి అసలే కోపం వచ్చేసి, నీవు క్షీణించిపోవాలి అనేసి శపించేస్తాడు. అంటే క్షీణించిపోవాలంటే తన కాంతి ప్రతిరోజు కోల్పోతాడనమాట. సో అలా చెప్పేసి వచ్చిన తర్వాత వాళ్ళ 25 మంది కుమార్తెలు, నాన్నగారు శాపం వెనక్కి తీసుకోండి అడుగుతారు. ప్రసక్తే లేదు అనేసి కోపంతో వెళ్ళిపోతాడు. రోహిణికి ఈ చంద్రుడు చెప్తాడు, ఈ శాపం భరించని కాలేదు, చనిపోయినా పర్లేదు అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే నారదుడు వచ్చి, మీరు నిన్ను కాపాడేది ఒకడే, కైలాసగిరికి వెళ్ళి శివుణ్ణి ఫస్ట్ వరం తీసుకుని ఆ తర్వాత నాకు ఇట్లా మా దక్షుడు మావయ్య ఇట్లా శాపం పెట్టినాడు అని చెప్పు అనేసి చెప్తాడు. అలానే పరిగెత్తుకుంటా వెళ్ళి శివుణ్ణి కాలు దగ్గర పడి ఇట్లా నాకు ఫస్ట్ అభయం ఇవ్వంటే, సరే ఇస్తాను, ఏమైందంటే ఇట్లా అయిందంటే, అయ్యో ఇంత పని చేసినావా, సరే అనేసి ఆయన ఇక్కడ ఉన్నంత వరకు నీకు ఆ శాపం అనేది పని చేయదు అనేసి చెప్తాడు. నారదుడు భూలోకానికి వెళ్ళేసి వాళ్ళ కుమార్తెలకి ఇలా క్షేమంగా ఉన్నాడు కైలాసగిరిలో అని చెప్తుండగా దక్షుడు విని, అదట్ట నేను శాపం ఇచ్చిన వాడిని పట్టుకొని పెట్టుకుంటాడు ఆయన, నేను ఇప్పుడే కైలాసగిరికి వెళ్ళి తాడో పేడో తెలుసుకుంటాననేసి కైలాసగిరికి వెళ్తాడు దక్షుడు. సో అప్పుడు కైలాసగిరికి వెళ్ళగానే, నేను శాపం ఇచ్చేవాడిని నువ్వు ఎట్లా పెట్టుకుంటావు, వెంటనే వదులు, లేకపోతే వేరేలాగా ఉంటుంది అనేసి అంటావు, గుర్తుపెట్టుకో నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి శివయ్య అనగా, అంతలో ఇద్దరికి పెద్ద గొడవ పడుతుండగా అంతలో విష్ణువు వచ్చి ఇది చంద్రుడి దేహాలు 2గా విడదీసి ఒక దేహాన్ని శాపగ్రస్తుడిగా దక్షుడు వెంట పంపిస్తాడు. మరో దేహాన్ని శివయ్య దగ్గర పెట్టి, శివ ఉండాల్సింది కింద కాదు నా తల మీద అనేసి తల మీద చంద్రుడిని పెట్టుకుంటాడు. అలా చంద్రుడు చంద్రశేఖరుగా పేరు వస్తుంది. మరో భాగంలో చూసుకుంటే దక్షుడు యజ్ఞం చేయాలనేసి అందరినీ పిలవగా శివయ్య కూర్చొని చూసి దక్షుడు కోపంతో, మావయ్య వచ్చినాడని కూడా మర్యాద లేకుండా కూర్చొని ఉన్నాడు అంటే, నేను ఇక్కడ నీ అల్లుడుగా రాలేదు, నేను వచ్చింది త్రిమూర్తుల్లో ఒక త్రిమూర్తిగా నేను వచ్చినాను అంటే చడాపడా అని నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తాడు. ఆ తర్వాత
శివుడు అక్కడి నుంచి వెళ్ళిపోయే ముందు కోపంతో మాట్లాడేటప్పుడు నంది వచ్చేసి కోపంతో అతన్ని శపిస్తాడు. నువ్వు ఎప్పుడైతే చనిపోతావో అప్పుడు నంది రూపంలో పుడతావురా అనేసి శపించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో వెళ్ళిపోయిన తర్వాత సతీదేవి తో నారదుడు వెళ్ళేసి సతీదేవికి చెప్తాడు ఇలా ఇలా జరిగింది అనేసి. సతీదేవి ఇది విని చాలా బాధపడుతుంది. తర్వాత సతీదేవి శివయ్యను అడుక్కుంటుంది, నేను వెళ్ళి మా నాన్నగారని ఈ యజ్ఞంని ఆపమని అని కోరుకుంటాను అంటే శివుడు వద్దు వద్దు నువ్వు వెళ్ళకు, ఇది మంచి టైం కాదు, వెళ్తే మళ్ళా ఇది మంచి సమయం కాదు, నువ్వు వెళ్తే మళ్ళా లేనిపోని ఆపదల్లో జరుగుతుంది అంటే లేదు మొర పెట్టుకొని వద్దన్నా కానీ తను ఆపడానికి వస్తుండగా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కొట్టదు అనేసి అక్కడున్న పెద్ద ఋషి కూడా వెళ్ళిపోతాడు. సతీదేవి వచ్చి ప్రాధేయపడుతుంది, వాళ్ళ నాన్నగారిని అడుక్కుంటుంది, వద్దు చేయకండి నిలపండి అనేసి. కనికరం చూపకుండా వాళ్ళ నాన్న అంటే దక్షుడు తొయ్యగా తలకి గాయమయ్యి శివయ్య వద్దన్నా కానీ నేను ఇంత పని చేసి ఆయన మర్యాద ఇవ్వలేకుండా వచ్చానని అనేసి ఆమెనే ఆత్మ అంటే చంపుకుంటుంది, అంటే అగ్ని దీంట్లో వెళ్ళి కాల్చుకుంటుంది అనమాట. శివకు తెలిసి రుద్రుడు అయ్యి వీరభద్రుడిని పిలిచి దక్షుడిని శిరస్సు ఖండించాలి అని ఆజ్ఞాపిస్తాడు. దక్షుడు భార్య పిలవగా విష్ణు బ్రహ్మ వెళ్ళి శివుణ్ణి రావాలి లేకపోతే ప్రపంచం అంతమవుతుంది చెప్పగా సరే అనేసి త్రిమూర్తుడు వెళ్ళి దక్షుడికి తన మళ్ళా పునర్జీవ పుట్టిస్తారు. పుట్టించిన తర్వాత నంది శాపం వలన నంది తలతో పుడతాడు. మళ్ళా దక్షుడు శివయ్యని అడగక మళ్ళీ మామూలు మనిషి రూపంలోకి తెస్తాడు. నా కూతుర్ని కూడా బ్రతికించు శివయ్య అంటే అది అసాధ్యం, మరో జన్మలో పార్వతిగా పుడుతుంది, అప్పుడు నా సతీదేవి అవుతుంది అనేసి అంటాడు. సో మరో భాగంలో అయితే కన్యాకుమారి ఒక అవతారం. శివయ్య సతీదేవిని కొన్ని సంవత్సరాలుగా తన భుజం మీద వేసుకొని కైలాసగిరి మర్చిపోయి ఈ దృష్టి మళ్లించేకి విష్ణు సుదర్శన చక్ర వదలగా ఈ 51 మొక్కలుగా మన భారతదేశంలో పడింది. అందులో 2 శక్తిపీఠాలు కన్యాకుమారి అరుల్ముగ భగవతి అమ్మ గుడిలో సన్నిధిలో తన వెన్నుముక్క భాగము అక్కడ పడింది. సుచిత్రం అనే గ్రామంలో అక్కడ కోనేరు ఉంది. ఆ కోనేరుకి ఆపోజిట్లోనే ఆమె అంటే అమ్మవారి పై పళ్ళు భాగం అక్కడ పడింది. ఇక్కడ బనశాసుర అనే ఒక పెద్ద 1000 చేతులు గలగా రాక్షసుడు ఉన్నాడు. చూడడానికి అచ్చు శివయ్య లాగానే ఉంటాడు. ఘోర తపస్సు చేసి శివయ్యని ఒక వరంతో అడుగుతాడు, నా చావు కన్నెపిల్ల చేతిలో మాత్రమే నేను చంపగలుగుతారు, ఇంకెవరు చంపలేరు అనేసి. శివయ్య ఆ మరుసటి రోజు కొన్ని సంవత్సరాలైన తర్వాత పెళ్లికి సిద్ధం అవ్వగా నారదుడు ఆలోచించి చెప్తాడు శివయ్యకి, మీరు ఇట్లా పార్వతిని పెళ్లి చేసుకుంటే ఇతన్ని చంపడానికి చాలా కష్టమైపోతుంది, అందుకు మీరు ఆలోచించండి అంటే అప్పుడు శివయ్య పెళ్లికి వెళ్ళరు. అప్పుడు కోపంతో రగిలిపోయి బాధతో కన్నీరు మున్నీరు అయిపోయేసి కన్యాకుమారి కన్యగానే ఉండిపోతుంది. అప్పుడు బనశూర కన్యాకుమారి గురించి తెలుసుకొని ఆమెపై దాడి చేయగా కన్యాకుమారి అవతారము భద్రకాళి అవతారముగా ఎత్తి బనశూర శిరస్సును ఖండించేస్తుంది. సో అందరికీ గుడ్ మార్నింగ్. సో నేను ఇప్పుడు రెడీ అయిపోయాను ఫ్రెష్గా, చాలా టైర్డ్గా అంటే చాలా టైర్డ్గా ఉన్నింది. సో త్వరగా రెడీ అయిపోయేసి సో మనం ఇప్పుడు భగవతి అమ్మ టెంపుల్ చూసుకొని ఆ తర్వాత సుచీంద్రమ్మ టెంపుల్ చూసుకొని తర్వాత బోటింగ్కి ప్లాన్ చేయాలా. ఏదో టైమింగ్స్ ఏదో వేరేగా ఉంది అని చెప్పారు, అక్కడికి వెళ్ళి చూస్తే కానీ మనకి పరిస్థితి తెలీదు. చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదే పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ కన్యాకుమారి ఫెరీ సర్వీస్ అని
ఎంతమంది ఉన్నారు చూడండి. 70 రూపాయలు, 75 ఒకటి ఉంది, మళ్ళా 75 ఏందండి ఇది? ఓ 300 టికెట్ అయితే ఇట్లా ఫ్రీగా వదిలేస్తారు. 75 30 రూపాయలది ఈ క్యూలో రావాల. ఓయమ్మ ఆటి వరకు ఉంది. మొత్తము ఇంత రష్గా ఉన్నారు. దాంట్లో దాదాపు చూస్తే రాజస్థాన్ వాళ్ళే ఉన్నారు. ఇదే అరుల్ముగా భగవతి అమ్మ టెంపుల్. ఇది శక్తిపీఠము. ఇంకో శక్తిపీఠం వచ్చేసి సుచింద్రంలో ఉంది, నారాయణదేవి అనేసి. సో మనం ఇక్కడ చూసుకున్న తర్వాత వెళ్దాము. ఇదే యాక్చువల్లీ చెప్పాలంటే ఎంట్రన్స్. ఓకేనా, మనము ఇక్కడ నుంచి ఇట్లా లోపలికి వెళ్ళాలా. సో తొందరగా దర్శనం చేసుకొని మిమ్మల్ని వచ్చి కలుసుకుంటాను. సో ఇక్కడ కనబడుతుంది కదా, ఈ ప్లేస్లో వచ్చేసి మన బ్యాగు మనది ఏమైనా ఉంటే అక్కడికి ఇచ్చేవాళ్ళ వాళ్ళు. టోకెన్ 30 రూపీస్. సో మనము ఇక్కడ ఒక క్యూ కనబడుతుంది చూడండి, ఇలా పోయేసి అలా కనెక్ట్ అవుతుంది. పర్లేదు, రష్ తక్కువగానే ఉంది. అబ్బా, అమ్మవారి సన్నిధిలో ఉండగానే నాకేదో ఒక తెలియని అనుభూతి కలుగుతుంది. ఈ 20 రూపాయల టికెట్. సో ఎంట్రన్స్ టికెట్ అది ఇవ్వగానే ఇక్కడ అర్చనం చేసి, నేను ఇక్కడ ఇది వచ్చేసి 100 రూపాయలు. 100 రూపాయలకి ఒక టెంకాయ, ఒక పెద్ద తామర పువ్వులాగా ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత అమ్మవారిది కుంకుమ గంధం ఇచ్చారు. సో నేను ఇప్పుడు ఏరా అంటే ఇక్కడ ఇది 100 రూపాయలంట ప్రసాదము. ఇక్కడ మీరు చూడొచ్చు పెద్ద లడ్డు. మళ్ళా ఇది వచ్చేసి 100 రూపాయలు. ఆ 100 రూపాయలకి ఇక్కడ ఏదో కుంకుమ లాగా ఇస్తారు. సో ఇంకోటి 4 లడ్డులు వచ్చేసి 150 రూపాయలంట. సో మనం ఇది వచ్చేసి తట్టు వచ్చేసి వాళ్ళ కాడ ఇచ్చేసిపోవాలా. ఇది కన్యాకుమారి పేరుకున్న కథ అండ్ శక్తి పీఠాలకి కలుపుకున్న కథ. ఇక్కడ మీరు గమనించినట్టయితే నేను మీకు 3 స్టోరీలు అంటే 3 కథలు చెప్పిన. ఒకటి, చంద్రుడు ఎలా శివునిపై తలపై వచ్చిందో అదొకటి. మళ్ళా దక్షుడు ఎవరు, సతీదేవి ఎవరు, ఈ సతీదేవి నుంచి ఎలా ఈ శక్తిపీఠాలు అనేది పుట్టింది, సో బనశుర రాక్షసుడు ఎలా అంతమయ్యాడు అనేసి మీకు క్లియర్ కట్గా క్లీన్గా చెప్పాను. తప్పకుండా మీ సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి ప్లీజ్. మీరు ఎంత వీలైతే అంతవరకు ఈ కథని షేర్ చేయండి. చాలా కష్టపడి తీసుకొని నేను కథ చెప్పాను. ఎందుకురా అంటే ఎప్పుడు కన్యాకుమారి పోవడము, ఆ బోట్లో వెళ్ళడం ఇది కాదండి. ఇక్కడున్న అసలైన హిస్టరీ స్టోరీ ఇది. ఓకేనా, ఐ హోప్ మీరు సపోర్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. నేను మీ హరి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు ఎందుకు కట్టారంటే ఈ బోట్ వెళ్తుంది, అక్కడ కనబడుతుంది చూడండి బోటు. ఆ బోట్ వెళ్ళగానే మళ్ళీ దీనికి మూవ్ చేయాలంటే కష్టం అవుతుంది అనేసి వాళ్ళ ప్లాన్ ఏం చేస్తున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళేసి సో అక్కడ నుంచి వీళ్ళు గ్లాస్ బ్రిడ్జ్కి వెళ్ళొచ్చు, తిరువల్లూరు స్టాచ్యూ అనేసి. సో లాస్ట్ టైం సునామీ వచ్చినప్పుడు అయితే మీకు ఈ గట్టు కనబడుతుంది చూడు, ఆ గట్టు వరకు వచ్చేసి ఇంత ముందర వరకు వచ్చిందంట. సో ఆ సిచ్యువేషన్ కలుసుకుంటానే కొంచెం జుమ్ అంటా ఉంది. ఇదేనండి టెంపుల్. సో ఫ్రెండ్స్, అక్కడ భగవతి అమ్మ టెంపుల్ నుంచి హార్డ్లీ నాకు ఒక 10 మినిట్సే తీసుకుంది. మోస్ట్లీ ఆటో అలా ఉంటే ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అయిపోతుంది.
కాకపోతే మీరు రావాలంటే ఒక 12 గంటలు దాని లోపలే వచ్చేయండి. ఈ టెంపుల్కి రష్ ఎక్కువ ఉంది, ఇక్కడ చాలా ప్లెజెంట్గా ఉంది. ఓయమ్మో, ఎంత పెద్ద రథం చూడండి ఇక్కడ. అయ్యో, అక్కడ ఒక రథం ఉంది, ఇక్కడ ఒక. సో ఫ్రెండ్స్, ఇది రెండో శక్తిపీఠము కన్యాకుమారిలోనే. సో ఇక్కడ చూడండి ఎంత పెద్ద రథం ఉంది. ఎంత పెద్దది అంటే ఎంత పెద్దదిగా ఉంది. అది చిన్న గోపురం ఇక్కడ ఉంది. సో లోపలికి వెళ్దాం. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే సుచీంద్రమ్మ టెంపుల్ దేవస్థాన. ఇక్కడ భగవతి అమ్మ టెంపుల్లో కానీ సుచీంద్రమ్మ టెంపుల్లో వచ్చేసి మనం షర్ట్ లేకుండా మాత్రము వెళ్ళాల్సిందే. బాలభైరవుడు. సో ఇక్కడ చూస్తున్నట్టయితే ఇదే అమ్మవారి కోనేరు. సో అక్కడ వచ్చేసి అదే అనుకుంటాను సుచీంద్రమ్మది. అది యాక్చువల్లీ సుచీంద్రమ్మ టెంపుల్ ఇది, కానీ దానికి ఇక్కడ కోనేరుకి ఆపోజిట్లోనే మనకి మీరు అక్కడ చూడొచ్చు, ఇక్కడ కనబడుతుంది చూడండి, జూమ్ ఇది ఉంది కదా ఈ టెంపుల్, ఇదే ఎంట్రన్స్. సో దాని లోపలికి అదే ఒక శక్తి టెంపుల్. ఆమె పేరు వచ్చేసి నారాయణ దేవి అనేసి. గుడి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది, సైలెంట్గా ఉంది. పక్కన ఏదో స్కూల్ కూడా ఉంది. ఇక్కడ చూడండి నాగలమ్మది ఇదన్నీ పెట్టింటారు. ఎంత పెద్ద వృక్షం చూడండి. ఫ్రెండ్స్, ఈ టెంపుల్ పేరు వచ్చేసి సుచీంద్రమ్మ టెంపుల్ అంటారు. కానీ నేను మీకు అక్కడ చూపించాను కదా, ఆ టెంపులే అసలు సిసలైన నారాయణ శక్తిపీఠం. అంటే ఈ గుడికి ఆపోజిట్లోనే ఒక కోనేరు ఉంది. ఆ కోనేరుకు ఆపోజిట్లోనే నారాయణమ్మ దేవి, ఆమె యొక్క పళ్ళు పైభాగం అనేది అక్కడ పడింది కాబట్టి అది ఒక శక్తిపీఠము. చాలామంది ఇది సుచీంద్రం శక్తిపీఠం అనేసి ఇక్కడ వచ్చేస్తారు. కానీ ఇక్కడ ప్రత్యేకత ఏమరా అంటే లోపల శివుడు, బ్రహ్మ, విష్ణువు వీళ్ళు ముగ్గురు త్రిమూర్తులు ఒకే లింగంలో అనేది ఇక ప్రతిష్ట. నా అదృష్టం ఏమో తెలియదు, కానీ దీని లోపల వెళ్ళగానే అక్కడ చేంజ్ లేదంటే నేను డైరెక్ట్గానే పిలుచుకొని పోతాను అనేసి అని చెప్పినారు. సరే అనేసి ఒక అమౌంట్ ఇచ్చేసాను. కరెక్ట్గా అభిషేకం జరుగుతుంది, ఆ టైంలోకి వెళ్ళినాను. చాలా హ్యాపీ, సంతోషంగా ఉంది నాకు. నైట్ ఎంత బాధపడినానో ఈరోజు అంత ఆశీర్వాదం ఇచ్చారు దేవుళ్ళు. నీ బాధ అంతా తొలగిచ్చేస్తాను రా నాయన అని అంటూ అయింది. సో సంతోషంగా ఇవి రెండు కంప్లీట్ అయింది. ఇంకా నారాయణీ దేవి టెంపుల్ వచ్చేసి 11:30కి మార్నింగ్ క్లోజ్ చేస్తారు. ఈవినింగ్ ఒక 4 o'clock తెరిస్తారు, అది కూడా మూసేస్తారు.